వెల్కమ్ టు ద షో ఫర్ ద పీపుల్. నా 1.5 దశాబ్ద జర్నలిజం కేర్లో ఎన్నో డిబేట్లు చేశాను, ఎన్నో సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. అయితే ఇవాళ మాత్రం ఒక వెరైటీ డిస్కషన్ లేదా ఒక వినూత్నమైన డిస్కషన్కి ఇవాళ తెరదీయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఒకే విషయంపై రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఏంటంటే ఓ శాంతి కథ. అయితే కేవలం ఇది ఓ శాంతి కథ మాత్రమే కాదు, ఆ శాంతిని నమ్మి పెళ్లి చేసుకుని 2 బిడ్డలకు తండ్రి అయిన తర్వాత తనను మోసగింపబడ్డానంటూ ప్రజల ముందుకు వచ్చి తన బాధను వెళ్ళగట్టుకుంటున్న ఓ మదన్ మోహన్ కథ కూడా. ప్రేమనో మరేదో కారణమో ఏదైనా సరే తను ఒక బిడ్డకు తండ్రిగా మారిన ఓ సుభాష్ రెడ్డి కథ. అది కాకుండా చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇందులో ఇంకా లోకం పోకడ సరిగా తెలియని ఒక 2 చిన్నారులకు సంబంధించి ఏం జరగబోతుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్న 2 చిన్నారుల కథ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అంతేకాకుండా లోకం ఇంకా సరిగా తెలుసుకోలేని కేవలం 13 నెలలు 14 నెలల బాలుడు ఇప్పటికే ఈ వివాదంలోకి చిక్కుకొని ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఓ చిన్నారి బాలుడి కథ. వీటన్నిటికీ మించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండి రాజ్యసభ ఎంపీగా ప్రజల సమస్యల గురించి అటు పార్లమెంట్లో గలమెత్తాల్సిన ఒక ఎంపీ కాస్త ఈ సమస్యలు ఇరుక్కొని ఎటువైపు వెళ్తుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్న ఒక విజయసాయిరెడ్డి కథ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడంతోనే ఇవాళ ఈ డిబేట్ని మనము తీసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయంగానే మొదట్లో మేమందరం భావించాం. తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కానివ్వండి, ఆ బాధ్యత కానీ మా పైన ఉంది అనే ఉద్దేశంతో మేము దీన్ని తీసుకోలేదు. కానీ బట్ దీన్ని ఏదో ఒక చోట కన్క్లూజన్ ఇవ్వకపోతే ఇది ఇలానే కొనసాగుతూ ఉంటుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళ వర్షన్స్ చెప్తూ ఉన్నారు, వాళ్ళ వర్షన్లో వాళ్ళే హీరోలుగా నిలబడుతున్నారు. అంతేకాకుండా ఆపోజిట్ వాళ్ళని తప్పు అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలు నిజాలేంటి, శాంతి మనసులో ఏముంది, శాంతి జీవితంలో ఏం జరిగింది, ఇప్పుడు ఇంత అశాంతికి కారణమైన కారణాలు ఏమున్నాయి, అంతేకాకుండా మదన్ మోహన్ కూడా చూస్తున్నాము. మదన్ మోహన్ కూడా ఒక్కసారిగా ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఒక విషయాన్ని ప్రజల్లో నాంచేలాగా ఒక ప్రయత్నం చేస్తున్న విషయం పైన కూడా ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఇదే సందర్భంలో ఈ మొత్తం సమస్యకు సొల్యూషన్ ఇవ్వగలిగే ఒకే వ్యక్తి సుభాష్ రెడ్డి. ఆయన వచ్చి మీడియా ముందు మాట్లాడకపోవడం కూడా కొద్దిగా శోచనీయంగా మారిన పరిస్థితి. అతను ఎందుకు రావట్లేదు అన్న విషయం పైన ఆ ప్రశ్నకు సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఎవరికి దొరకట్లేదు. మొదటగా మనం ఇప్పుడు శాంతి గారి లాయర్ పృథ్వీరాజ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేద్దాం, తర్వాత మనతో పాటు శాంతి గారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. అంతేకాకుండా ఈ సమస్యతో అంటే ఏదైతే ఈ వివాదం ఉంది, ఈ వివాదం చుట్టూ ఉన్న మనుషులందరినీ మనము లైవ్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. పృథ్వీరాజ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఓకేనా? యా అండి. అయితే పృథ్వీరాజ్ గారు, ఇక్కడ అంటే చాలా మందికి వస్తున్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు శాంతికి సంబంధించి ఏదైతే ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందో అందులో 2-3 పాయింట్స్ చాలా కీలకంగా ఉన్నాయి. మొదటిది ఆమె మ్యాట్రిమోనియల్ ఇష్యూ అయితే, రెండోది ఇప్పుడు ఏదైతే ఒక బాబు పుట్టాడో ఆ బాబుకు సంబంధించిన తండ్రి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత నాకుంది అనే విధంగా ఏదైతే మదన్ మోహన్ చేస్తున్న కమెంట్స్ కానివ్వండి. ఈ రెండు కాకుండా 3వ వ్యక్తిని ఈ వివాదంలోకి లాగి ఆయననే తన అబ్బాయికి తండ్రి, దానికి సంబంధించిన దగ్గర ఆధారాలు ఉన్నాయి, లేకపోతే దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరము శాంతికి ఉంది అనే విధంగా మాట్లాడుతున్న మదన్ మోహన్ వర్షన్. అసలేంటి ఈ కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ కేసు మీరు టేకప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎంతో కొన్ని మెరిట్స్ చూసిన తర్వాత ఈ కేసు మీరు టేకప్ చేస్తుంటారు కాబట్టి ఈ కేసు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కనిపించిన మెరిట్స్ ఏంటి, శాంతి వర్షన్లో మీకు ఏమాత్రం నిజాయితీ కనిపించింది? సార్ ఇక్కడ ఒకటి పాయింట్ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే, వాస్తవానికి మదన్ గారు లేకపోతే శాంతి గారు 2016లోనే చాలా స్పష్టంగా ఒక ఎంఓయు రాసుకున్నారండి. ఆవిడ ప్రెస్ మీట్ లో కూడా చాలా స్పష్టంగా ప్రకటించింది ఏంటంటే, అది ప్రెస్ మీట్ లో కూడా చూపించింది కూడా ఏంటంటే 2016లోనే మేము ఒక ఎంఓయు రాసుకున్నాము అని చెప్పడం జరిగింది. ఆ ఎంఓయు సర్టెన్ కండిషన్స్ తో రాసుకున్నారండి. ఎవరెవరు ఏ పిల్లల్ని చూసుకోవాలి, వెల్ఫేర్ ని చూసుకోవాలి, తర్వాత వీళ్ళు ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు, ఇట్లాంటివన్నీ దాంట్లో స్పెసిఫిక్ గా రాసుకుంటూ ఒక 5 years లోపు మదన్ గారు శాంతి గారికి 30 lakhs rupees ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కూడా అందులో ప్రీ కండిషన్ గా రాసుకున్నారండి. అంటే వీళ్ళు విడిపోయే టైంకి సంబంధించినటువంటిది. ఈ 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ఈ రకమైనటువంటి ఆరోపణలు, రకరకాలటువంటి ప్రచారాలు, ఆర్భాటాలు ఇవన్నీ జరుగుతున్నాయో, ఈ జరుగుతున్నటువంటి అన్నిట్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎంఓయూకి వ్యాలిడిటీ ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. బికాస్ మదన్ గారు కానీ లేకపోతే శాంతి గారు కానీ దే బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ సార్. సో షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీకి
హిందూ వివాహ చట్టం అనేది వర్తిస్తుందా లేదా అనేదే మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. హిందూ వివాహ చట్టం వర్తిస్తే ఈ ఎంఓయూకి వ్యాలిడిటీ ఉండదండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, మదన్ గారిది కానీ లేకపోతే శాంతి గారిది కానీ జరిగినటువంటి వివాహ విధాన పద్ధతి ఏదైతే ఉందో అది హిందూ వివాహ పద్ధతిలో జరగలేదండి. ఎందుకంటే సెక్షన్ 7 ఆఫ్ హిందూ వివాహ చట్టం చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, హిందూ వివాహానికి సప్తపది అనేటువంటిది చాలా కీలకమైందని చెప్తుందండి. సప్తపది అంటే యజ్ఞం చుట్టూ 7 అడుగులు వేయడం అనేది చాలా కీలకం. సెక్షన్ 7 ఆఫ్ హిందూ వివాహ చట్టం చాలా మంది చెప్తున్నారు ఏంటంటే, సుప్రీంకోర్టు ఇటీవల దాన్ని ఖండించింది, దానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్లు ఇచ్చింది అని చెప్తున్నారండి. చాలా తప్పండి. 2024 మేలో కూడా డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. డాలీ రాణి వర్సెస్ మనీష్ కుమార్ చంచల్ సంబంధించినటువంటి కేసులో చాలా స్పష్టంగా ఇచ్చిందండి. ఏమని అంటే, మీరు సర్టిఫికేట్ ఉన్నా కూడా, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు సప్తపది గాని, మీ వివాహంలో సప్తపది గాని లేకపోతే అది హిందూ వివాహ చట్టానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ వర్తించవని చాలా స్పష్టంగా చెప్పింది. రైట్ సార్, ఇక్కడ మనం ఎంఓయూకి వ్యాలిడిటీ చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే దే బిలాంగ్ టు ట్రైబల్ కమ్యూనిటీ. ఆ ట్రైబల్ కమ్యూనిటీలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు ఏంటి అంటే, రకరకాల వివాహ పద్ధతులు ఉన్నాయండి. రకరకాల అది ఓకే మీరు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు మీరు అంటారుగా సప్తపది లేదు కాబట్టి ఈ మ్యారేజ్ కి అసలు ఒక వ్యాలిడిటీ లేదు అనే విధంగా మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఆమె వ్యాలిడిటీ కాదు సార్, ఇక్కడ ఏమంటున్నాం అంటే మ్యారేజ్ కి వ్యాలిడిటీ ఉంది. యాజ్ పర్ ట్రైబల్ కమ్యూనిటీకి ఉన్నటువంటి కస్టమ్స్ రీత్యా మ్యారేజ్ కి వ్యాలిడిటీ ఉంటుంది. కానీ రైట్ మీరు హిందూ వివాహ చట్ట ప్రకారంగా వ్యాలిడిటీ రాదండి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే ముస్లిం వివాహం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు ఒకసారి 3 సార్లు తలాక్ అనుకుంటే వాళ్ళకి విడాకులు అయిపోయినట్టు, వీళ్ళు కూర్చొని ఒక అగ్రిమెంట్ రాసేసుకుంటే అది విడాకులు అయిపోయినట్టు రాసుకోవచ్చండి. అగ్రిమెంట్ రాసుకొని విడిపోవచ్చండి. అట్ ద సేమ్ టైమ్ ఈ తమలపాకుని దాన్ని 2గా విభాగం చేసేసి విడిపోవచ్చండి. తర్వాత కొందరు ఇట్లా రకరకాల విధానాలు పెద్దల సమక్షంలో రకరకాల పద్ధతుల్లో విడిపోయేటువంటి విధానాలు చాలా కొన్ని సంవత్సరాల నుంచి అనాదిగా ఉందండి. ఈ రోజుకి భారతదేశంలో కొన్ని వందల మంది ట్రైబ్స్ జీవిస్తున్నటువంటి సమాజం అండి. కంప్లీట్ వాళ్ళంతా నాగరిక సమాజంలో జీవిస్తున్నటువంటి విధానం ఇక్కడ సమస్య వస్తుంది. వాళ్ళు నాగరిక సమాజంలో జీవించే వాళ్ళు, లేకపోతే అక్కడ వాళ్ళకున్న పద్ధతులు, అక్కడ ఉన్న లిటరసీ రేటు, లేకపోతే ఆ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఇద్దరు ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన వివాహ పద్ధతి కానివ్వండి, విడిపోయే పరిస్థితుల్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, అవన్నీ వాళ్ళకిను ఇద్దరు అడ్వకేట్స్. ఎందుకంటే ఈమె కూడా అప్పటికే లా చదవడానికి అప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది. తను కూడా లా అంటే అప్పుడు లా చేయలేదు కానీ బట్ మొత్తానికి ఆయన కూడా చదువుకున్నాను. ఇద్దరు చదువుకున్న వ్యక్తుల మధ్యలో జరిగే దాంట్లో ఇది ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వదు అనే నమ్మకంతో ఇది చేసుకున్నారా, లేకపోతే ఏం జరిగినా చూసుకోవచ్చులే అనే ఒక ధైర్యంతో చేసుకున్నారన్నది ఒక ప్రశ్న అయితే వస్తుంది. భారతదేశంలో చదువుకి కమ్యూనిటీ సాంప్రదాయాలకి మధ్య వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉందండి. ఎంత చదువుకున్నా కమ్యూనిటీకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు అనేవి పాటిస్తూనే ఉంటాం. రైట్. సో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ క్రైటీరియా టు మనం కమ్యూనిటీ కస్టమ్స్ ని వాటిని బేరీజ్ వేసుకోవడానికి అది క్రైటీరియా కాదు సార్. ఓకే. సో మనం ఎంత ఇదైనా కూడా, ఎంత చదువుకున్నా, ఎలాంటి శాంతి గారి తరఫున మీరు వాదించడానికి మీకు కనిపించిన మెరిట్స్ ఏంటి ఇందులో? ఎందుకు నేను అదే చెప్తున్నాను సార్. 2 పాయింట్స్ ఉన్నాయి. దేర్ ఈజ్ ఎ స్టాండర్డ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, ఎంఓయు ఏదైతే ఆవిడ చాలా స్పష్టంగా మీడియా ముఖంగా ప్రకటించినటువంటి ఎంఓయు, చూపించినటువంటి ఎంఓయు కూడా చాలా స్పష్టంగా ఏముంది అంటే, సర్టెన్ కండిషన్స్ రాసుకొని ఉన్నారు. సర్టెన్ కండిషన్స్ లో ఎంఓయు అనేది చలామణిలో ఉంది. ఆ ఎంఓయు అనేది ప్రధానంగా చెల్లుతుందా అంటే ఖచ్చితంగా చెల్లుతుంది. ఎందుకంటే సెక్షన్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా హిందూ వివాహ చట్టం అనేది ట్రైబ్స్ కి వర్తించదు. అయితే దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయండి. ఆ మినహాయింపులు ఏంటంటే, సప్తపది అనేది ఖచ్చితంగా ఆ వివాహం అనేదాన్ని సప్తపది అనేదాన్ని ఆ వివాహంలో పాటించబడితేనే అక్కడ మనం ఖచ్చితంగా అది హిందూ వివాహ చట్టానికి సంబంధించినటువంటి అప్లై అవుతాయి అనేది మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం. అందుకనే ఎంఓయు అనేది చెల్లదు కదా. మీరు ఎడ్యుకేటెడ్, మీరు పలానా ఉద్యోగస్తులు ఎంఓయు రాసుకున్నారు, ఇది ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని చెప్పింది అంటే, 2024 మేలో కూడా ఏం చెప్పింది అంటే,
మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, ఖచ్చితంగా సప్తపది పాటించబడాల్సిందే. కానీ ఈ వివాహంలో సప్తపది పాటించలేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన